జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ కూడా కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ నేతలు సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్ తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహుల షార్ట్ లిస్టు తయారు చేసిన బీజేపీ అందులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్టుగా సమాచారం. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఇప్పుడు ఢిల్లీ చేరుకుంది కదా, ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? ప్రచారంలో ఉన్నటువంటి పేర్లు ఏంటి, అప్డేట్స్ ఏంటి గోపి? ఝాన్సీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు ఉదయం ఢిల్లీకి రావడం జరిగింది. ఆయన ఇటు బీజేపీ పెద్దలు బిఎల్ సంతోష్ తోటి భేటీ అయ్యారు. అదేవిధంగా ఇటు నవంబర్ 11వ తేదీన ఏదైతే తెలంగాణ జూబ్లీ హిల్స్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలపైన బీజేపీ అభ్యర్థి పైన నేడు ఒక లిస్టును ఫైనల్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఈరోజు ఆయన బిజీగానే ఢిల్లీలో ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ అభ్యర్థిత్వం పైన అంటే గత కొద్ది రోజులుగా కూడా అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముగ్గురు పేర్లను మాత్రం ప్రస్తుతం ఫైనల్ లిస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురులో కూడా ఒకరిని అధినాయకత్వం ఈరోజు ఎన్నుకుంటారు. ఆ పేరు కూడా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ప్రధానంగా కనపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు సునీల్ బన్సల్ తోటి అదేవిధంగా బిఎల్ సంతోష్ తోటి కూడా ఆయన భేటీలో ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చర్చించనున్నారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. బీజేపీ కూడా జాతీయ అధినాయకత్వం ఈరోజు రేపట్లో ఈ 1-2 డేస్లోనే అభ్యర్థి ఫైనల్ చేస్తారు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికకు సంబంధించి బలాబలాలు తెలుసుకునేందుకు కూడా ఇప్పటికే బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు కూడా పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికి వారు తామే గెలుపొందుతామంటూ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అనేక సమీకరణాల మధ్యలో బీజేపీ కూడా ఈరోజు లిస్టును ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఈరోజు పార్లమెంటరీ మీటింగు అనంతరము, చర్చ అనంతరం ఈరోజు ఈ యొక్క అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన ఇదే కార్యక్రమం పైన ఢిల్లీకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి సాయంత్రంలోగు తెలంగాణకు సంబంధించిన జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరు అన్న దానిపైన ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ, అదేవిధంగా గోపి, ఇప్పటికే షార్ట్ లిస్ట్ లో 3 పేర్లు అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా కూడా ఒక్కరికి మాత్రమే టికెట్ వస్తుంది. బట్ ఇద్దరి పరిస్థితి ఏంటి, బుజ్జగించే అవకాశం ఉందా? రైట్, ఈ ముగ్గురు లిస్టులో కూడా ముగ్గురు పేర్లకు ప్రతిపాదన చేసిన సమయంలోనే ఆ ముగ్గురికి కూడా అధినాయకత్వం కొంత సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరు కూడా పార్టీ లైన్ తప్పి మాట్లాడొద్దు అనేది కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు దీపక్ రెడ్డి కావచ్చు, పద్మ కావచ్చు, ఎవరికి ఇచ్చినా కూడా మిగతా వ్యక్తులు కూడా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి, వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన అభ్యర్థికి గెలుపు కోసం పనిచేయాలనేది కూడా ప్రధానంగా ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముగ్గురు అభ్యర్థులు కూడా దానికి ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ అసమ్మతి శాఖకు సంబంధించి కనుక బీజేపీలో చెలరైతే దానికి కూడా సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆ నాయకత్వ పెద్దలతోటి కూడా మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే బిఎల్ సంతోష్కు సంబంధించి కూడా ఈ యొక్క భేటీలో ఈ యొక్క జూబ్లీ హిల్స్ అభ్యర్థిత్వం పైన అదేవిధంగా గెలుపు ఎవరికి ఈజీగా ఉంటుంది అన్న దానిపైన కూడా అభ్యర్థి పైన కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు సాయంత్రంలోగా బీజేపీ అభ్యర్థి జూబ్లీ హిల్స్కు సంబంధించి ఎవరు అన్న దానిపైన ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థాంక్యూ గోపి.